2026లో డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ లో పెద్ద మార్పులు అనేవి వచ్చాయి. ఇకపై లైసెన్స్ తీసుకోవడం ఎలా, కొత్త నిబంధనలు ఏమిటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 2026లో వచ్చిన కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మొదటిది, ఇప్పుడు చాలా సందర్భాల్లో ఆర్టీఓకి వెళ్లాల్సిన అవసరం తగ్గింది. అధికారికంగా గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లోనే టెస్ట్ పూర్తి చేసి లైసెన్స్ అనేది పొందవచ్చు. దీంట్లో రెండవది, ఇప్పటి నుంచి టెస్ట్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అంటే రోడ్డు మీద ఎలా డ్రైవ్ చేస్తారో అదే విధంగా కూడా పరీక్షిస్తారు. మూడవది, డిజిటల్ ప్రాసెస్, అంటే ఆన్లైన్ అప్లై మ్యాండేటరీ. ఇప్పుడు ఎక్కువ ప్రక్రియలు ఆన్లైన్ లోనే చేయాలి. డాక్యుమెంట్స్ కూడా డిజిటల్ గా వెరిఫై అవుతాయి. నాలుగోది, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్, అంటే ఏఐ కెమెరా ద్వారా టెస్ట్ జరుగుతుంది. మన డ్రైవింగ్ ను పూర్తిగా సిస్టమ్ రికార్డ్ చేస్తుంది. ఐదోది, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అంటే కొత్తగా పాయింట్ సిస్టమ్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. చాలా తప్పులు చేస్తే లైసెన్స్ సస్పెండ్ లేదా క్యాన్సిలేషన్ అవుతుంది. ఆరోది, లైసెన్స్ ఎక్స్పైరీకి 30 రోజులు గ్రేస్ పీరియడ్, అంటే లైసెన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత 30 రోజుల వరకు గడువు ఇవ్వాలని కొత్త బిల్ అనేది ప్రతిపాదనలో ఉంది. ఏడవది, వయసు నిబంధనలు, అంటే బైక్ లేదా కారు కనీసం వయసు 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే నడపాలి. వాహన ఆధారంగా వేర్వేరు రూల్స్ అనేవి ఉంటాయి. కొత్త రూల్స్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు అనేవి తగ్గుతాయి. నిజంగా డ్రైవ్ చేయగలిగిన వారికి మాత్రమే లైసెన్స్ వస్తుంది. అవినీతి కూడా తగ్గుతుంది. ఇవి 2026లో వచ్చిన ముఖ్యమైన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్. మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరికొన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.